దేవుని మహిమపరచుట కోసమే. చపరుడు దేవుని నామాన్ని మహిమపరచు, దేవుని గణపరచుట కోసమే, దేవుని ఆరాధించుట కోసమే. దేవుని ఆరాధించేవారు దేవుడు కోరుతున్నాడు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు దేవుడికి కావాలి. పెదవులతో ఆరాధించేవారు కాదు ఆయన కావాల్సింది. హృదయములో నుండి ఆయనను విశ్వసించి హృదయపూర్వకంగా ఆయనకు ఆధారపడి ఆయనను ఆనుకొని ఆయనను సేవించే వాళ్ళు ఆయన కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నక్షత్రాల వలె వెలిగింప చేసే దేవుడు. చపలుడు దేవుని నామని మహిమపడతారు. నక్షత్రాల వలె నిన్ను నీ కుటుంబాలను వెలిగించే దేవుడు ఆయన. నక్షత్రంలో ఏమన్నా చీకటి ఉంటుందా? ఏమన్నా మచ్చలు ఉంటాయా? ప్రియులారా, యేసయ్య రక్తంతో కడిగితే ఏమన్నా మచ్చలు కనపడతాయి? మళ్ళా యేసయ్య రక్తంతో కడిగితే ఏమన్నా మళ్ళీ లోటుపాట్లు ఏమైనా కనపడతాయంటారా? మరి ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినాడని చెప్పలేదు. ఈరోజు శ్రేష్టమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, నిష్కలంకమైన రక్తంతో మనమును ప్రభు ఏం చేసినాడు? కొనుక్కున్నాడు. తన రక్తంతో శుద్ధి చేసి ఆయన సొత్తుగా మనమును మార్చుకున్నాడు. అంటే దేవుని దృష్టిలో మనం ఎంత విలువైన వారిమి. చపరుడు దేవుని నామని మహిమపడతాడు. ఎంతో విలువైన వారిమి. అంటే విలువైన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. అయితే ఈ విలువైన జీవితాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నాము? ఈ విలువైనటువంటి నోరు, విలువైనటువంటి జీవితాన్ని మనం ఎలా దేవుని కోసం వాడబడుతున్నాం? నోటితో అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. ఆయన నామానికి, యెహోవా నామమునికి స్తుతి కలుగును గాక. అంటే ప్రభుని గణపరుస్తూ ఉన్నాడు, ప్రభువుని మహిమ